కానీ ఫలితాలు మీరు చూస్తున్నారు, మొదటి విడత ఫలితాలే మీరు చూస్తున్నారు. సాధారణంగా ఏమవుతుందంటే, మీకు మీ ద్వారా ప్రజలకు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. సాధారణంగా జరిగేటువంటి పరిస్థితులు ఏంటంటే, ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు అధికార పార్టీ యొక్క స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువగా గెలవడం అనేది ఒక ఆనవాయితీ ఉంటుంది. అది ఎప్పుడు ఆ ఆనవాయితీకి ఇప్పుడు భిన్నం ఉంది. కారణం నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాయి మాట. ఏ ప్రభుత్వం అయితే ప్రజల విశ్వాసం పొంది అప్పుడు ఆ ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అది లేనప్పుడు కేవలం అధికార పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఫలితం రాదు. ప్రజలు తమ సమ్మతిని, నిరసనను వ్యక్తం చేయడానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒక అవకాశం, ఒక సాధనం అనుకుంటున్నారు. అందుకోసమే వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఇక మేమే ఉంటాం, రేపు తెల్లారితే మాతోనికెర వచ్చేది ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత ప్రగల్భాలు వాళ్ళకి ఎంత మాట్లాడి బెదిరింపులకు పాల్పడి ఎన్నో చేసినా కూడా చాలా జిల్లాలలో టగాఫార్ ఉంది. కొన్ని జిల్లాలలో బీఆర్ఎస్ఏ ఆధిక్యంలో ఉంది. ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నట్లు మేమేదో ఇట్లా ఊదేస్తాం, ఇక లేకుండా చేస్తాం, ఇక తెలివి ఉండి లేని మాటలు చాలా మాట్లాడారు. అటువంటి మాటలు నేను ఉటంకించదలుచుకోలేదు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పేది. కానీ ఫలితాలు ప్రజలు చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు గెలిచిన కాడ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్లు అన్ని రకాలుగా విచ్చలవిడిగా డబ్బు అంటే, మద్యం అంటే, ఇక కావలసినంత అధికార దుర్వినియోగం అంటే, కొన్ని చోట్ల అయితే గెలిచిన వాటిని కూడా రీకౌంటింగ్ పేరు మీద ఓడిపోయినట్లు ప్రకటించి వాళ్ళ అభ్యర్థులు గెలిచినట్టు చూపించుకున్నారు. అదే ఎలక్షన్ పెటిషన్ వేస్తాం, కోర్టులో తేలుస్తాం, పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇంత అపహాస్యం చేస్తారా? ప్రజా తీర్పు చేయకూడదు కదా. సోలిపూరే ఎగ్జాంపుల్. రేపు ఎలక్షన్ పెటిషన్ వేస్తాం, పెటిషన్ ఏమవుతుందో మీరు చూస్తారు. దానికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ కాదు, వాళ్ళు ఉద్యోగాలే లేకుండా పోతారు. వాళ్ళు ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుంది. దే విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీసెస్. విల్ఫుల్ గా, డెలిబరేట్ గా, కావాలని తప్పు చేసినటువంటి వాళ్ళు. సాంకేతిక పొరపాటు చేస్తే కోర్టులు సరిదిద్దుతాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే అది నేరం. ఆ నేరానికి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు రేపు. అందుకే ఎక్కడైనా సరే ఈ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైనటువంటి అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే నిష్పక్షపాతంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నతాధికారులు కూడా చెప్పినాం, రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చినాం. క్షణికంగా ఆ పూటకు అధికార పార్టీ ఎమ్మెల్యేనో మంత్రో ఒత్తిడి తెచ్చిండని వాళ్ళ మాటలు వింటే నాశనం అయ్యేది మీ జీవితాలే. దీన్ని కూడా దయచేసి దృష్టిలో పెట్టుకోమని చెప్పి అట్లా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు పక్షం వహించాల్సిన అవసరం లేదు, ఎవరి పక్షం వహించాల్సిన అవసరం లేదు. అందరూ అని నేను అనట్లేదు, అక్కడక్కడ అంటున్నాను. అటువంటి వాళ్ళు సరిదిద్దుకోవాలి. సో ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మంది మార్బలంతో ప్రయత్నాలు చేసినా, కొన్ని చోట్ల విడ్రాల్స్ కోసం ప్రయత్నాలు చేసింది, బలవంతంగా విడ్రా చేద్దాం, ఏం బారలే. చాలా చోట్ల ఏకగ్రీవాలు, బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఏకగ్రీవాలు చాలా విజయవంతంగా అయినాయి. పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సగటున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 నుంచి 10 సర్పంచ్లకు మించి ప్రతిపక్ష పార్టీకి రాలే. రాష్ట్ర వ్యాప్తంగా సగటు తీయండి మీరు. ఆనాటి రిజల్ట్స్ ఉంటాయి కదా, నెట్లో తీసి చూడండి. అంటే అదేంటి, ఓ ప్రభుత్వం మీద విశ్వాసం ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు అటు మొగ్గు చూపుతారనడానికి అది ఒక తార్కాణం. ఈసారి ఆహాబాహి అన్నట్లు, నువ్వా నేనా అన్నట్లు ఎక్కడ కూడా తల వంచకుండా తగ్గేదే లేదన్నట్లు వాళ్ళ బీఆర్ఎస్ కానీ, స్వతంత్రులు కానీ అధికార పార్టీ మీద పోటీ ఇచ్చి నిలబడి గెలుస్తున్నారు. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడు రాజకీయ పార్టీల గుర్తుల మీద ఎన్నికలు వచ్చినా ప్రజలు అధికార పార్టీని తుడిచేయడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఇది ఒక ప్రధాన సంకేతం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.